ఈ వీడియోలో మనం ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ఇన్ ఇండియా గురించి తెలుసుకుందాం. ప్రేమ్చంద్ గారి మాటల్లో. తప్పకుండా వినండి. ఇంకా ఇటువంటి సెషన్స్ కావాలి అనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ సార్. దాన్ని నెట్వర్క్ మార్కెటింగ్, సో అలానే దానికి సోషల్ కామర్స్ అని, తర్వాత సోషల్ మార్కెటింగ్ అని, డైరెక్ట్ సేల్స్ అని, MLM అని, సో ఇట్లా చాలా పేర్లతో మనం పిలుస్తున్నాం. నెట్వర్క్ మార్కెటింగ్ అని, సోషల్ సెల్లింగ్ అని. సో ఏదేమైనా సో మనకి నెట్వర్క్ మార్కెటింగ్ అనే వర్డ్ అనేది చాలా సూట్ అయింది. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అసలు ఎలా ఉండబోతుంది, ఏంటి, గతంలో ఎలా ఉంది, సో దాని రెవెన్యూస్ ఎలా ఉన్నాయి, సో మనం చూద్దాం. సో అదర్ కంపెనీస్కి అదర్ సెక్టార్స్కి సంబంధించి వాటికి, సో మన డైరెక్ట్ సెల్లింగ్ కానీ, మన నెట్వర్క్ మార్కెటింగ్ కానీ, సో ఎలా ఉంది కంపారిజన్ అనేది, సో రెవెన్యూస్ ఎలా గవర్నమెంట్ అనేది గెయిన్ చేస్తుంది, సో ఒకసారి చూద్దాం అసలు ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి ఏందని. ఇది 2021కి సంబంధించి. సో న్యూ అప్డేట్ అయితే ఏం లేదు, 2021 ఉంది. సో ఈ మ్యూజిక్ ఇండస్ట్రీ ఉంది కదా, దీనికి సంబంధించి మనకి 1500 కోట్ల టర్న్ ఓవర్ అనేది జరుగుతూ ఉంది. సో తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీ తెలుసు కదా, సో 2800 కోట్లు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPL, సో IPL గురించి తెలియని వాళ్ళు లేదు. సో 3250 కోట్ల బిజినెస్ జరిగింది. సో ఆన్లైన్ గేమింగ్ సంబంధించి 4400 కోట్ల బిజినెస్ జరుగుతూ ఉంది. హ్యూజ్ మార్కెట్ అది కూడా. ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్, సో ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ అని చెప్పి అమ్ముతున్నారు. సో అది ఆర్గానిక్ కాదా తెలియదు. సో కానీ దాని ఇండస్ట్రీ కూడా చాలా 6150 కోట్ల వరకు ఉంది. మెయిన్ నాకు తెలిసి స్కిన్ కేర్ ఇండస్ట్రీ. సో ఇది నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. స్కిన్ కేర్కి సంబంధించి ఇండస్ట్రీ చాలా స్పీడప్ గ్రోతింగ్లో ఉంది. సో ఇది వచ్చేసి 2950 కోట్లు. తర్వాత మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ వచ్చేసి 2021కి సంబంధించి సో 16800 కోట్లు. సో ఈ టర్న్ ఓవర్స్ అన్నీ, ఈ కంపెనీకి సంబంధించిన టర్న్ ఓవర్స్ అన్నీ కూడా ఇండస్ట్రీస్కి సంబంధించిన టర్న్ ఓవర్స్ అన్నీ కూడా 2021కి సంబంధించింది. సో ఇలా గ్రోతింగ్ అనేది సో ఎలా ఉందో చూడండి మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. సో మిగిలిన ఇండస్ట్రీస్ ఎలా ఉన్నాయి, సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఎలా ఉందో చూడండి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఈజ్ ఏ గ్రోయింగ్ మార్కెట్. అట్ ప్రెజెంట్ ద మార్కెట్ సైజ్ సో 16800 కోట్లు. ఇది 2021కి సంబంధించి. బట్ 2025కి 64500 కోట్ల వరకు వెళ్తుంది బిజినెస్ అనేది. 2025 అంటే ఫైనాన్షియల్ ఇయర్ కావచ్చు, వాళ్ళ ఎండింగ్ ఇయర్ కావచ్చు, లేదా డిసెంబర్ మంత్కి సంబంధించి, ఇట్లా 2025కి సంబంధించి సో 64500 కోట్ల బిజినెస్ అనేది ఓన్లీ ఒక ఇండియాలోనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా జరగబోతుంది అనేది ఒక ప్రొజెక్షన్. ఇది అంటే ప్రిడిక్ట్ లాంటిది. సో అది ఎలా చేశారంటే ప్రొజెక్షన్, సో ఇక్కడ జరుగుతున్న గ్రోతింగ్, ఇయర్ బై జరుగుతున్న గ్రోతింగ్ని బట్టే ఎస్టిమేషన్ వేయగలిగారు వాళ్ళు. సో ప్రతి ఇయర్ గ్రోతింగ్ అవుతుంది కానీ ఎక్కడ డిక్రీజ్ అనేది అవ్వట్లేదు ఇండస్ట్రీకి సంబంధించిన సేల్స్ కానీ. సో కంపల్సరీగా సో ఇండస్ట్రీ అంటే మనతో పాటు, మన వెస్టర్స్తో పాటు అదర్ కంపెనీస్ కూడా ఉన్నాయి కాబట్టి సో అన్నీ కలుపుకొనే ఈ టర్న్ ఓవర్స్ అనేవి. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? సో ఇప్పటికైనా ఎందుకు వెయిట్ చేస్తున్నాం? సో డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి తెలుసుకోండి, జాయిన్ అవ్వండి, సో బిజినెస్ చేయండి. సో ఇలా గ్రోతింగ్ అనేది చూడండి, మన ఇండియా వరకే చూపిస్తుంది. సో గ్రోతింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంది, ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ అవుతూనే ఉంది. సో టోటల్ ఫైనల్గా 64500 కోట్లకి 2025 రాబోతుంది. 2025 సంవత్సరం
ఇయర్ ఎండింగ్కి. సో 64,500 కోట్ల బిజినెస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు నీకు కనిపిస్తున్నది ఏం లేదు, నార్మల్గా ఉంది, ఎవరు కొనట్ల ప్రొడక్ట్స్ ఇలానే ఆలోచిస్తున్నారు, కానీ అది అవాస్తవం. సో సేల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, పర్చేజింగ్ పవర్ పెరుగుతుంది. సో ఇప్పుడే మనం మనకంటూ ఒక స్ట్రాంగ్ టీము, మనకంటూ ఒక టీంని ఏర్పాటు చేసుకోగలిగితే, నెట్వర్క్ని ఏర్పాటు చేసుకోగలిగితే, సో ఖచ్చితంగా ఇది మనం చేసేది చాలా చిన్నదనే ఒపీనియన్ మీది కావచ్చు, కానీ అది కాదు. సో మనం ఇండియాతో పాటు ఇతర కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్స్ చేస్తూ బిజినెస్ చేస్తున్న ఇంటర్నేషనల్ కంపెనీలను పనిచేస్తున్నాం అంటే బిజినెస్ చేస్తున్నాం. ఇంటర్నేషనల్ కంపెనీతో బిజినెస్ చేస్తున్నాం అంటే కొలాబరేషన్తోనే జరుగుతుంది మనకి. సో మనం కంపెనీ కింద ఏమి జీతంతో పని చేయట్లేదు, కంపెనీతో కలిసి పనిచేస్తున్నాం. ఓకే, కంపెనీతో కలిసి పనిచేస్తున్నాం మనం. సో 2021-22 సో ఒక 10 అవర్స్ చూడండి ఒకసారి. ఆ 17-18 నుంచి 2022 వరకు ఎలా టర్న్ అవర్స్ అనేవి ఎలా ఇంక్రీజ్ అవుతూ ఉందో చూడండి ఒకసారి. సో 2017-18 11,670 కోట్లు ఉంటే 2018-19 13,080 కోట్లు, 2019-20 16,776 కోట్లు, సో 20-21 18,067 కోట్లు, సో 21-22 19,020 కోట్లు. సో అలా ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి ఇండియా వరకు ఇట్లా గ్రోతింగ్ అనేది జరుగుతుంది చూడండి. 2021-22 ఇట్లా ఒక 5 years తీసుకుందాము చూడండి. సో దీంట్లో ఎక్కువగా వెల్నెస్కి 59% వాడుతున్నారు, తర్వాత కాస్మెటిక్స్ అండ్ పర్సనల్ కేర్కి 22%, హౌస్ హోల్డ్కి గుడ్స్ ఇలాంటి వాటికి 7, ఫుడ్ స్టఫ్ మిగిలిన వాటి గురించి ఒక 4, అదర్ యాక్టివిటీస్కి సంబంధించి ఒక 3% వాడుతున్నారు. హోమ్ కేర్కి సంబంధించి సో అదర్ యాక్టివిటీస్కి 5% వాడుతున్నారు. సో ఇట్లా వీటికి సంబంధించి ఏంటంటే ఎక్కువ వెల్నెస్కి 49% వాడుతున్నారు, 59% ఉన్నారు. సో ఎక్కువగా దానికి ఖర్చు పెడుతున్నారు. తర్వాత కాస్మెటిక్స్ నేను చెప్పాను కదా, బ్యూటీ ఇండస్ట్రీకి చాలా ఎక్కువగా హ్యూజ్గా కష్టపెడుతున్నారు. సో ఎందుకంటే ఇది సడన్గా ఇండస్ట్రీ అనేది మొదటి నుంచి కూడా ఈ బ్యూటీ ఇండస్ట్రీ అనేది చాలా డెవలప్ అయింది. సో కాకపోతే కంప్లీట్గా కెమికల్ వేలో వీళ్ళు ఉన్నారు చాలా కంపెనీస్. సో బట్ మన న్యాచురల్కి సంబంధించి కెమికల్ కంటెంట్ అసలు లేని మన న్యాచురల్ ప్రొడక్ట్స్ అనేది మనం ఈ మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసుకొని ఆ మార్కెట్ని మనం క్యాప్చర్ చేయగలిగితే, సో ఆ కంప్లీట్ మార్కెట్ రాకపోయినా 50% అనేది మార్కెట్ మనం షేర్ అనేది మనకి లభిస్తే చాలా ఇండస్ట్రీ అనేది మనం ఇంకా గ్రోత్ వెళ్తుంది ముందుకి. సో ఇప్పుడిప్పుడే మన ప్రొడక్ట్స్కి క్లయింట్స్ అలవాటు పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంది. సో ప్రాపర్గా మనం నేర్చుకొని వాటి గురించి ప్రాపర్గా ఎటువంటి ఫేస్కి సంబంధించి వాళ్ళ స్ట్రక్చర్ ఏంటి ఇవన్నీ మనం తెలుసుకొని ప్రాపర్గా మనం సజెషన్స్ ఇవ్వగలిగితే వాళ్ళకి మన ప్రొడక్ట్స్ సో ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంది. సో ఖచ్చితంగా అవి యూజ్ చేయడానికి కూడా ఎవరు తగ్గకుండా ఉంటారు. సో ఆల్రెడీ కొంతమంది బ్యూటీస్కి సంబంధించి వీళ్ళని కాంటాక్ట్ అవ్వడం జరిగింది, ఒక 4 సో వాళ్ళు ఏంటంటే బల్క్గా ఎక్కడో వెళ్ళేసి ఒక 2-3 lakhsకి ఇట్లా కొనుక్కొని వస్తున్నారు కెమికల్కి సంబంధించి. సో దాని గురించే డిస్కషన్ అనేది జరిగింది. సో మీకైతే ఓకే, ఎవరికో మీరు బ్యూటీషియన్ ఇస్తున్నారు, సో వాళ్ళ ఫేసెస్కి మీకు సంబంధం లేదా, కనీసం రెస్పాన్సిబిలిటీ లేదా అని జస్ట్ కొద్దిగా మాట్లాడిన తర్వాత చూద్దాం సార్, కాకపోతే మాకు ఎక్కువ మనీ అనేది ఇట్లా సేవ్ అవ్వాలి కదా అని వాళ్ళు అంటున్నారు. సో మన సిఎన్సీలు ఇలాంటి వాటిలో తీసుకోవడం వల్ల ఇలా బెనిఫిట్స్ వస్తాయండి. సో అవి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. సో ఇలా వాళ్ళ ప్రొఫెషనల్స్కి తగ్గట్టుగా మన ప్లానింగ్ అనేది మనం చెప్పే విధానాన్ని మార్చుకోగలుగుతూ ఉండాలి. సో అలా మనం బ్యూటీ ఇండస్ట్రీని కూడా దీంట్లో మనం క్యాప్చర్ చేయగలిగితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా గ్రోతింగ్ అనేది కనబడుతుంది వెంటనే.
సో మీకు అది చిన్నదే అనిపించవచ్చు, కానీ ఎప్పటి నుంచో నిదానంగా గ్రోత్ అవుతున్నది బ్యూటీ ఇండస్ట్రీ అనేది, చాలా హ్యూజ్. సో బ్యూటీ మీద కూడా మనం ఫోకస్ పెట్టాలనేది నా ఉద్దేశం. సో గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్ చూడండి ఒకసారి. నార్త్ అమెరికా మనకి అడుగుతారు కదా, వీటి కాంటినెంట్స్ అంటారు, అంటే ఇవి ఖండాలు. సో నార్త్ అమెరికా, యూరోప్, ఆసియన్. సో వీటిల్లో ఎక్కువగా యూజ్ చేస్తుంది కూడా వీళ్ళు హెల్త్ వెల్నెస్కి, తర్వాత కాస్మెటిక్స్, పర్సనల్ కేర్, హౌస్ గుడ్స్. సేమ్ వీళ్ళు కూడా సేమ్ ఎక్కువగా హెల్త్ వెల్నెస్కి 50 అబోవ్ ఖర్చు పెడుతుంటే, కాస్మెటిక్స్కి 29 to 30% ఖర్చు పెడుతున్నారు. సో మిగిలిన వాటికి మిగిలిన యాక్టివిటీస్ ఖర్చు పెడుతున్నారు. మిడిల్ ఈస్ట్ కానీ, ఆఫ్రికా ఖండాలు కానీ ఎవరైనా. సో ఇలానే జరుగుతుంది. సో గ్లోబల్ మార్కెట్ ఒకసారి చూడండి. సో 2022కి సంబంధించి గ్లోబల్ మార్కెట్ సో 238.56 బిలియన్ డాలర్స్ బిజినెస్ అనేది జరిగింది. సో ఫ్యూచర్లో ఒకసారి చూడండి 2032. సో ఇంక్రీజ్ అనేది ఎలా అవుతుంది చూడండి. 23 ఎలా ఉంది, సో 24 ఎంత ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ అమౌంట్స్ వేయలేదు. సో ఇంక్రీజ్మెంట్ కేవలం గ్రాఫ్లో ఇలా చూపించారు. 25 ఎలా ఉండబోతుంది, 26. మీకు ఎక్కడ కూడా డిక్రీజ్ అయినట్టు ఏం కనపడలేదు, అంటే తగ్గినట్టు ఎక్కడ కనపడలా. 20 గ్రోత్ అవుతూనే ఉంది. సో 2032. సో ఒకసారి చూడండి 479 బిలియన్స్, అంటే డబుల్ అయిపోయింది. 2022 ఎంత ఉందో 2032కి డబుల్ అంటే డబుల్ అవుతుంది. ఇంకా దానికంటే ఎక్కువ అవుతుంది, డబుల్ కంటే ఎక్కువ. 238కి డబుల్ అవుతుంది. 479 ఇంచుమించుగా 480 బిలియన్ డాలర్స్. సో మన ఇండియన్ కరెన్సీలో చూడండి ఒకసారి, దాన్ని చేంజ్ చేసుకున్నప్పుడు 39,68,000 కోట్ల రూపాయల బిజినెస్ అనేది జరగబోతుంది. ఓకే, చాలా పెద్ద బిజినెస్, అంటే 500 ట్రిలియన్ బిజినెస్ జరగబోతుంది. 1 ట్రిలియన్ బిజినెస్ అంటే 1 ట్రిలియన్ అంటే మీకు 80 లక్షల కోట్ల బిజినెస్ అనమాట. 1 ట్రిలియన్. సో 1 ట్రిలియన్ బిజినెస్ జరుగుతుంది, ఇంటర్నేషనల్ బిజినెస్ అంటే 80 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని. సో అందులో హాఫ్ జరగబోతుంది గ్లోబల్ వైడ్గా, అంటే 40 లక్షల కోట్ల బిజినెస్ అనేది ఇంచుమించుగా రాబోతుంది 2032కి. అంటే మన ఇండియన్ ఇయర్లీ ఎకానమీ బడ్జెట్ ఉంటుంది కదా, దానికి 2 రెట్లు అనమాట. 20 lakhs అబౌవ్ ఉంటుంది మనది బడ్జెట్, ఇండియన్ బడ్జెట్. సో దానికి డబుల్. సో 2032కి ఇది ఒక ప్రొజెక్షన్ మాత్రమే. సో దీనికంటే ఎక్కువ ఇంక్రీజ్ అయ్యే కనపడుతుంది, కానీ తగ్గినట్టు ఎక్కడ కనపడదు ఇక్కడ ఇచ్చిన దానికంటే. సో నెక్స్ట్ కూడా ఇలానే మనకి అదర్ కంట్రీస్కి సంబంధించి, ఇది యుఎస్కి సంబంధించి, కెనడా కానీ ఇలాంటి వాటిలో మనం ఆల్రెడీ అప్లికేషన్ సబ్మిట్ చేసాం కాబట్టి, సో వాళ్ళ అప్రూవల్ కోసం మనం వాళ్ళ మార్కెట్ యాక్సెస్ కోసం ట్రై చేస్తున్నాం. సో ఆ మార్కెట్ యాక్సెస్ మనకి ఎప్పుడైతే వస్తుందో, సో మన కంపెనీ యొక్క స్థాయి ఎక్కడ ఉంటుందో మీరు ఆలోచించుకోవడానికి ప్రయత్నించండి. సో ఇప్పటికీ ఇక్కడి నుంచి ఎంతోమంది మన ప్రొడక్ట్స్ అమెరికాలో దొరకట్లేదని ఇండియాలో కొనుక్కొని వెళ్తున్నారు. రీసెంట్గా జానపాడు ఇక్కడ పిడుగురాల దగ్గర ఒక ఆమె మన దాంట్లో జాయిన్ అయింది. సో వాళ్ళ అమ్మాయి అమెరికాలోనే ఎక్కడ ఉంటుంది. సో ఇక్కడ సప్లిమెంట్స్ తీసుకొని ఆమె అమెరికా వెళ్ళిపోయింది. ఒక 2-3 months ఉండాలంట. సో ఇక్కడ సప్లిమెంట్స్ మొత్తం కొనుక్కొని అమెరికా వెళ్ళిపోయింది, అక్కడ దొరకవని. ఒకవేళ ఇక్కడ నుంచి పార్సిల్ అయినా లేట్ అవుద్దిలే అని తీసుకుని వెళ్ళిపోయింది. చూడండి, అదే అక్కడ యాక్సెస్ వచ్చింది అనుకోండి అమెరికాలో, యుఎస్లో. సో ఎంతమంది మనకి తెలిసిన వాళ్ళు యుఎస్ వెళ్ళారు, ఎంత బిజినెస్ జరగబోతుంది అక్కడ జనాభా 32 కోట్ల జనాభా, లేకపోతే 34.
సో అక్కడ వాళ్ళకి కూడా మనం కూడా అవకాశం ఇచ్చినట్టయిద్ది. అక్కడ వాళ్ళ ఫైనాన్షియల్కి ఇష్యూస్కి సంబంధించి కూడా మన అవకాశాలు ఇచ్చి మీరు సంపాదించకుండానే అవకాశాలు ఇచ్చేది అవకాశం కూడా ఉంటుంది వాళ్ళకి. సో వాళ్ళు కూడా గ్రోత్ అవుతారు. సో ఇండియన్ కంపెనీ ద్వారా మనం ఎంత అమౌంట్స్ అని గెయిన్ చేస్తున్నామని. సో నాకు తెలిసి ఇప్పట్లో హైయెస్ట్గా యూకే కానీ యూఎస్ కానీ యూకేఆర్ఎస్ టాటా వాళ్ళు ఎక్కువ ఫారినర్స్కి శాలరీస్ ఇచ్చేది టాటా కంపెనీ. చూసారుగా హైయెస్ట్గా. సో ఇట్లా మన వెస్టేజ్ తరపున కూడా అక్కడ ఫారెన్లో అవకాశాలు వాళ్ళకు కూడా లభిస్తే సో వాళ్ళు కూడా ఎక్కువ గ్రోతింగ్ అనేది అవుతారు ఇంకా. సో మన మార్కెట్ యాక్సెస్ పెరుగుతుంది. అక్కడ నుంచి కెనడా చాలా దగ్గర, వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ ఉండవు కెనడాలోకి ఎంటర్ అవ్వడానికి. సో అక్కడ మార్కెట్ యాక్సెస్ కూడా మనకు వచ్చినప్పుడు ఇట్ విల్ బి హ్యూజ్ అనమాట. సో ఒకసారి ఆలోచించండి, మన కంపెనీ ఆ టాటా రేంజ్లో, అంటే టాటా వాళ్ళకి ఇంచుమించుగా బిజినెస్ అనేది 20 to 30 కంట్రీస్లో ఉన్నట్టుంది, ఐడియా లేదు. సో 30 దేశాల్లో రన్ అవుతుంది వాళ్ళది కంపెనీకి. అంటే డిఫరెంట్ నేమ్స్తో అంటే వాళ్ళ గ్రూప్ ఆఫ్ దాంట్లోనే డిఫరెంట్ నేమ్స్తో రన్ అవుతున్నాయి కంపెనీస్, ఇండస్ట్రీస్. సో మనది ఒకటే వెస్టేజ్. సో మన దాంట్లో ఈ టైప్ ఆఫ్ ఆర్గానిక్ అట్లా హెల్త్కి సంబంధించి హోమ్ నీడ్స్. సో ఇది కేవలం మన ఒక నేమ్, ఒక బ్రాండ్తోనే వెళ్తున్నాం మనం వెస్టేజ్ అని. సో ఇట్లా మనం ముందుకు వెళ్తాము. సో ఫ్యూచర్లో ఒకసారి ఆలోచించడానికి ప్రయత్నించండి, ఎక్కడికి వెళ్తుంది కంపెనీ. మనం ఇలానే నిశ్శబ్దంగా కూర్చొని ఉంటే మనం ఎక్కడ ఉంటాం? మనం అక్కడే ఉంటాం. కానీ కంపెనీ ఎవరి కోసం ఆగదు కదా. సో మనం సైలెంట్గా ఉన్నామని ఇతరులు ఎవరు నిశ్శబ్దంగా సైలెంట్గా కూర్చోలేరు. ఆ తపన, కోరిక అనేది ఉండాలి. మరి మీకు ఉందా లేదా అనేది మీరు ఆలోచించుకోవడానికి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. ఓకే, మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. సో గ్లోబల్ మార్కెట్ 2022 గడిచిన 2022 క్రితం సో 200 బిలియన్స్ బిజినెస్ జరిగింది. అంటే 16,57,000 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. సో దానికి కూడా మీకు వెల్త్నెస్కి ఎంత ఖర్చు పెట్టారో చూడండి. ఆ తర్వాత కాస్మెటిక్స్, పర్సనల్ కేర్, నెక్స్ట్ హోమ్ గుడ్స్, అదర్ యాక్టివిటీస్. సో ఈ మూడింటి దగ్గరే తిరుగుతూ ఉంటుంది హెల్త్, వెల్త్నెస్, కాస్మెటిక్స్ ఇండస్ట్రీ, వాటికి సంబంధించి. సో అట్లా హౌస్ గుడ్స్కి సంబంధించి, రెగ్యులర్ హోమ్ నీడ్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించి అవి కంటిన్యూగా జరిగే ప్రక్రియ, కంటిన్యూగా కొనాల్సిందే. హోమ్ నీడ్స్ ఎవరికైనా అవసరమే. సో హోమ్ నీడ్స్ అవసరం లేదు అని ఎవడు ఉండడు. సో హోమ్ నీడ్స్ అనేది కంపల్సరీగా అవసరం. సో వాళ్ళు ఉన్నంత వరకు మన కంపెనీకి బాధే లేదు. మీరు కంపెనీ ఉంటుందో పోయిద్దో అని కొంతమంది ఒపీనియన్ ఇంకా ఉన్నట్టుంది. సో కొద్దిగా తెలుసుకోండి. రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఏదో ఒకటి కొనాల్సిందే, ఖచ్చితంగా కొంటారు. సో అలా బేస్ చేసుకొని వెళ్తుంది కాబట్టి సో అందుకని రెగ్యులర్ హోమ్ నీడ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి అనేది చెప్పేది అదే. రెగ్యులర్ హోమ్ నీడ్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడితే సో అవి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి. సిఎన్సీలో కానీ ఇట్లా కానీ మనకి క్లయింట్స్ ఎక్కువ ఉంటారు రెగ్యులర్గా కొనేవాళ్ళు ఎవ్రీ మంత్. సో మన అచీవ్మెంట్స్ ఈజీ అవుతాయి. దానికి సంబంధించి సైడ్ వాల్యూ ఉంటుంది ఈజీ, అంటే 14 లోపు సైడ్ వాల్యూ కూడా కంప్లీట్ అవుతుంది. సో మనం ఏంటంటే ఫోకస్గా హెల్త్ గురించో లేకపోతే అగ్రికల్చర్ గురించో వీటి మీద ఫోకస్ అయ్యి ఉండొచ్చు ఎక్కువ శాతం. సో బట్ అట్లా కాదు. సో రెగ్యులర్ హోమ్ నీడ్స్, అపార్ట్మెంట్స్ కానీ ఎక్కువ సిటీస్ అయితేనే అపార్ట్మెంట్స్ని ఎక్కువ ప్రిఫర్ చేయడానికి ట్రై చేయండి. సో అవి ఏంటంటే మనకి చిన్నగా అనిపించవచ్చు కానీ అది హ్యూజ్ బిజినెస్. సో 100 మంది రెగ్యులర్గా మంత్లీ మన దగ్గర మన ప్రొడక్ట్స్ అనేవి వెళ్ళి వాళ్ళంతా వాళ్ళు పర్చేజ్ చేయడం కానీ, లేదా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో అందుబాటులో ఉంటే ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో వాళ్ళు క్లోజ్ అయితే తెలిసిన వాళ్ళు ఇవ్వటం కానీ ఇలా జరిగినప్పుడు సో 100 మంది కనీసం 30 పీవీస్ తీసుకున్నా ఎంత బిజినెస్ అవుతుందో. 100 మంది 30 పీవీస్ ఎక్కువ అవసరం లేదు, 30
3000 పీవీలు వస్తున్నాయి. సో ఇట్లా హోమ్ నీడ్స్ ఇవి ఏంది అసలు ఇంక సైడ్ వాల్యూమ్ అనేది నీకు ఈజీ. అసలు నువ్వు ఇంకా దానికోసం పరిగెత్తే పని లేదు, తలకాయ బద్దలు కొట్టుకునే పని లేదు. సో అందుకనే హోమ్ నీడ్స్ ఎక్కువ తీసుకోవడానికి వాళ్ళంతా వాళ్ళు ఇంట్రెస్ట్గా అడగడానికి వాళ్ళంతా వెళ్ళి తెచ్చుకోవడానికి మనం ప్రిఫర్ చేసే విధంగా హోమ్ నీడ్స్కి అనేది మనం అలవాటు చేయాలి ఎక్కువ. సో మన బిజినెస్ చాలా ఈజీ అవుతుంది. సో మనం ఏంటంటే కొద్దిగా ఈ హెల్త్ అగ్రికల్చర్ మీద ఫోకస్, లేకపోతే ఇంకో అదర్ ప్రొడక్ట్స్ మీద సో ఇట్లా బేస్ అవ్వడం వల్ల ఏంటంటే కొంచెం అవి సీజనల్ కాబట్టి ఇట్లా మనకి బిజినెస్ అనేది డల్ అవుతున్నట్టు కనబడుతుంది. కానీ బట్ రెగ్యులర్ హోమ్ నీడ్స్ కానీ వాళ్ళు కనుక ఇంకా సిఎన్సీలో కానీ 100లో ఉంటే ఒకసారి ఆ క్యాలిక్యులేషన్ మీకే వదిలేస్తున్నా ఎంత క్యాలిక్యులేట్ అవుతుందో చూడండి. సో సిటీస్లో ఉన్న వాళ్ళు అపార్ట్మెంట్స్కి ఎక్కువ ప్రిఫర్ చేసేది చూడండి. అలాగే పల్లెటూళ్ళకి సంబంధించి కానీ రూరల్ ఏరియాస్కి వీళ్ళు కూడా హోమ్ నీడ్స్ ఎక్కువ వెళ్ళడానికి ట్రై చేయండి. సో దీని మీద ఎక్కువ బిజినెస్ బేస్ అయ్యింది. సో మీకు అన్నట్టు పీవీస్ తక్కువే కనపడవచ్చు, బట్ ఇదేంటంటే ఎక్కువ మంది కొనటం వల్ల ఏంటంటే ఆ పీవీస్ అనేది నీకు ఈజీ అయిపోతుంది. సో సైడ్ వాల్యూమ్ కూడా ఈజీగా ఉంటుంది. సో మనం ఎకనామికల్గా చాలా గొప్ప దేశం అని వాళ్ళంతా వాళ్ళు ప్రకటించుకునే దేశం ఒకటి ఉంది, అమెరికా. సో వాళ్ళకి సంబంధించి ఒకసారి గ్రోతింగ్ అనేది చూడండి. 2023-30లో ఎలా ఉండబోతుంది అనేది ఒక ప్రొజెక్షన్ ఇచ్చుకున్నారు వాళ్ళు. 2021 ఎలా ఉంది, 20లో 37 బిలియన్స్ ఉంది, 21లో 38.98 బిలియన్స్ ఉంది. సో ఇయర్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో దీనిలో కూడా ఇంక్రీజ్ అనేది వెల్త్కి ఇంక్రీజ్ అవుతుంది. తర్వాత కాస్మెటిక్స్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంది. హోమ్ గుడ్స్ వీటికి సంబంధించి కూడా ఇంక్రీజ్ అవుతుంది ఇయర్. సో అదర్ యాక్టివిటీస్. సో బ్యూటీ ఇండస్ట్రీ మీద కూడా ఫోకస్ పెట్టండి. బ్యూటీ కేర్ గురించి నేర్చుకోండి. ఓకే, బ్యూటీ కేర్కి సంబంధించి ప్రాపర్గా మన యూట్యూబ్లో చాలా ఉన్నాయి వీడియోస్. సో ట్రై చేయండి. మన కంపెనీకి సంబంధించి ఆ మేడం గారు ఉన్నారు, ఆల్రెడీ ఆ యూట్యూబ్లో దొరుకుతాయి వీడియోస్. 1.5 hour 2 hours ఉంటుంది సెషన్ అది. సో ప్రాపర్గా నేర్చుకోండి. సో అది ప్రాపర్గా నేర్చుకోగలిగితే మన ప్రొడక్ట్స్ అనేవి చాలా హ్యూజ్గా సేల్ అవుతాయి. మీకు అది బిజినెస్ అనేది ఒక్కసారి ఏదో చెప్తారు కదా, ఒక్కసారి నువ్వు అది దాని కనుక ఫీల్ అవ్వగలిగితే నువ్వు ఎక్కడ ఇంకా కూర్చోలేవు. సో బ్యూటీషియన్స్ దగ్గరికి వెళ్తూ ఉంటావు, ఇంకా కంటిన్యూగా స్ప్రెడ్ అయిపోయింది అలా ఒక బ్యూటీషియన్ నుంచి ఇంకో బ్యూటీషియన్కి. సో ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయి. సో ఇట్లా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. సో ఫోకస్ ఆన్ బ్యూటీ ఇండస్ట్రీ, బ్యూటీ కేర్ గురించి ఫోకస్ పెట్టండి. సో ఎందుకంటే అది చాలా వరకు ఆల్రెడీ కొంతమంది ఆ కెమికల్ వాడడం వల్ల డ్యామేజ్ అయ్యి వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. వాళ్ళు కనుక కొద్దిగా వాళ్ళని పట్టుకోగలిగితే, వాళ్ళు సక్సెస్ అయితే అక్కడి నుంచి మౌత్ పబ్లిసిటీ ద్వారా చాలా హ్యూజ్గా మార్కెట్ అనేది జరుగుతుంది మనకి. సో ఫోకస్ ఆన్ బ్యూటీ కేర్. సో ఎందుకు చెప్తాను పదే అంటే దీన్ని నేను మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తుంది. బ్యూటీ కేర్కి ఎందుకు ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారో నాకు ఫస్ట్లో అర్థం కాల, స్టార్టింగ్ నుంచి. సో అందంగా కనిపించాలనే ఒక థాట్, అలాగనే యూనిక్గా కనిపించాలి, 100 మందిలో నేను స్పెషల్గా కనపడాలనే ఒక థాట్ అనేది ప్రతి మనిషిలో ఉందని అప్పుడు అర్థమైంది, అందంగా కనిపించాలని. సో లెట్స్ ట్రై అవర్ ప్రొడక్ట్స్ అనేది చేద్దాం, ట్రై చేయండి. సో ఒకసారి చూడండి ఈ 2022 ర్యాంకింగ్స్లో. సో ఇండియా 11th ప్లేస్లో ఉంది, 13.3% గ్రోతింగ్లో. చాలా ఫాస్ట్గా ఉంది చూడండి. దేంట్లో ఉన్న వాటిలో చాలా స్పీడ్గా ఉంది. 4.8% ఉంది అమెరికా. అంటే అమెరికాలో ఇయర్ బై ఇయర్ ఇంక్రీజ్ ఏంటంటే 4, 5 ఇట్లనే గ్రోతింగ్ అనేది ఉంటుంది, కానీ ఒక్కసారిగా గ్రోతింగ్ అనేది ఉండట్లేదు. సో మన దాంట్లో మనకి సంబంధించి 13.3% గ్రోతింగ్ అనేది ఉంటుంది. అంటే ఇంచుమించుగా డబుల్ ఆఫ్ గ్రోతింగ్ అనేది ఉంటుంది. చాలా ఈజీగా మనం యుఎస్ మార్కెట్ని కూడా దాటి ముందుకెళ్ళచ్చు, అంత ఇంక్రీజ్ అనేది అవుతుంది.
సో ఇది మన గవర్నమెంట్ అప్రూవల్. ఎవరైనా అడగచ్చు, మీ కంపెనీకి లైసెన్సులు ఉన్నాయా, అసలు దీనికి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అసలు ఉందా. సో ఒకసారి అసలు మీరు ఏంటంటే నెట్లో సెర్చ్ చేయండి. సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటిది, దాంట్లో వేరియేషన్స్ ఉన్నాయి. సో దాని వేరియేషన్స్ మీరు కనుక నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేయగలిగితే దానికన్నా మన కంపెనీస్కి పాలసీస్ కానీ వీటికి కానీ చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. నెట్వర్క్ మార్కెటింగ్లోనే ఈ మనీ కట్టించుకునేవి అన్నీ ఒకవైపు ఉన్నాయి. సో మనలాంటి ఇండస్ట్రీస్ అన్నీ కేవలం మనం ఒక్కటే యూనిక్గా ఉంటుంది. మీరు మిగిలిన నేను గొప్ప అని చెప్పడం కాదు, ఒకసారి మీరే నెట్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి వాట్ ఈస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అని. సో వాటికి సంబంధించి డిఫరెంట్ టైప్స్ అనేవి మీకు అర్థమవుతాయి. అసలు క్లారిటీ ఇస్తాడు ఏంటి అనేది, నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటిది, దాంట్లో అసలు ఎలాంటి విధానాలు ఉన్నాయి అనేది ఉంటుంది. అంటే ఇది ఒక్కటే లీగల్గా అప్రూవల్ అయింది, మిగిలినవన్నీ ఇల్లీగల్, నాట్ అప్రూవల్ బై ఇండియన్ గవర్నమెంట్. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ లిస్ట్. ఓకే, ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్. సో చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, వీటికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన పర్మిషన్. సో ఆ కంపెనీస్కి చూడండి, మనతో పాటు ఒక 5 కంపెనీస్ ఉన్నాయి. సో వీళ్ళు వీటిని గుర్తించారన్నమాట యూనిక్గా. సో అందులో యూనిలివర్ యుఎస్ కంపెనీని, ఆంబే యుఎస్ కంపెనీ. సో ఆంబే మీద కేసులు ఉన్నాయి, యూనిలివర్ మీద కూడా చిన్న ఈడీ కేసులు ఉన్నాయి. సో ఏంటంటే గవర్నమెంట్కి ప్రాపర్గా ట్యాక్స్ కట్టకుండా మన దేశంలో సంపాదించిన లాభాలని వాళ్ళ దేశాలకు తరలించుకోవడం, ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. సో మన దగ్గర అసలు ఎలాంటి ఇంతవరకు 20 సంవత్సరాలైనా ఇంతవరకు ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీ మన కంపెనీకి ఎక్కడా లేదు, ఒక్క మార్క్ కూడా లేదు. అసలు కంపెనీని టచ్ చేయడానికి కూడా అవకాశం లేదు. ఎనీ డిపార్ట్మెంట్ ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. సో మేము 5% తీసుకుంటున్నాము, మాతో పాటు బిజినెస్ చేస్తున్నాము, మా వాళ్ళందరికీ ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాము, చాలా క్లియర్గా ఉంది. ఇంకెవరిని అడగాలి, ఏం చేయాలి, ఏం రైట్స్ చేయాలి, నో యూస్. సో ఎంత గౌతమ్ బలి సార్ ఎంత ముందు చూపు, 20 ఏళ్ళ క్రితం ఆయనకి ఇంత అడ్వాన్స్డ్ ఆలోచన వచ్చిందంటే చూడండి. అసలు ఆ పర్సన్ 20 ఏళ్ళ క్రితం ఇంత అడ్వాన్స్డ్ ఆలోచన వచ్చిందంటే ఆ సిస్టమ్ తయారు చేయడానికి కానీ, ఆ స్ట్రక్చర్ కానీ చూడండి ఇంత అడ్వాన్స్ లెవెల్లో. 20 ఏళ్ళ క్రితం అంటే దాదాపు అప్పుడు 2004 అంటే నేను 6th 7th చదువుతున్నా. చూడండి అంత అడ్వాన్స్డ్ ఆలోచనలు ఉన్నాయి ఆయనకి. సో వాళ్ళు లెజెండరీస్ చెప్పాను కదా నిన్న టాపిక్ గుర్తుందో లేదో మీకు. లెజెండరీ లైఫ్ అంటే వాళ్ళ థింకింగ్ లెజెండరీ థింకింగ్, వాళ్ళ స్వార్థం కోసం కాదు, నిస్వార్థమైన సేవకి వెళ్ళే వాళ్ళ ఆలోచన అనేది లెజెండరీగా ఉంటుంది. సో మన ఆలోచన విధానం మార్పులు తీసుకొస్తూ ఉంటే మనం కూడా లెజెండరీస్ అవుతాం, ప్రతి ఒక్కరు ఒక లెజెండరీస్ అవుతాం. అర్థమైందా? ఇప్పుడు ఆ టాపిక్కి, నిన్న చెప్పిన టాపిక్కి ఇప్పుడు డెరివేషన్ అదే, అడ్వాన్స్డ్ థింకింగ్ సమాజానికి, దేశానికి, ప్రజలకి. గౌతమ్ బలి గారి ఆలోచన విధానం అది. సో 2022 మన టాప్ 10 మార్కెటింగ్స్లో మనకి ఫస్ట్ ఉంది, తర్వాత మిగిలినవన్నీ ఉన్నాయి చూడండి. హెర్బల్ లైఫ్ అని, డిఎక్స్ఎన్, అసలు ఈ కంపెనీస్ గురించి తెలుస్తుంది. సో మోడీ కేర్ ఐడియా ఉంది, లైఫ్ స్టైల్ కూడా ఐడియా ఉంది. సో ఉన్నాయి కొన్ని కంపెనీస్ ఇట్లా. సో చెప్పాను కదా బ్యూటీ ఇండస్ట్రీ సో ఎలా డెవలప్ అవుతుందో ఇండియాలో కూడా. సో మ్యాక్సిమం మనం క్యాప్చర్ చేయాలి ఆ ఇండస్ట్రీని. మన లీడర్స్ కూడా ఈ ట్రైనింగ్ కానీ ఇలాంటి వాటిల్లో అటెండ్ అయ్యి ప్రాపర్గా నేర్చుకోవాలని నేను అనుకుంటున్నా. నేర్చుకొని మన వాళ్ళకి కంప్లీట్గా నేర్పించాలి. కొంచెం ఫోకస్ పెట్టండి.
సో ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేవి మన దాంట్లో ఉన్నాయి, అలానే ట్రీట్మెంట్ బేస్డ్ ఉన్నాయి, లాంగ్ టర్మ్ రిజల్ట్ వచ్చేవి ఉన్నాయి. సో వాటి గురించి పూర్తి అవగాహన మనం తెలుసుకోగలిగితే, ట్రైనింగ్స్కి వెళ్ళి నేర్చుకోగలిగితే, కొంచెం ఎఫర్ట్ పెట్టండి, మీరు నేర్పించగలిగితే మన టీంలో అందరికీ, సో మీకు ప్రాక్టీస్ అవుతుంది, మీరు ఇంకా హంబుల్గా మాట్లాడగలుగుతారు, చెప్పగలుగుతారు. సో మన వాళ్ళకి గైడ్లైన్స్గా ఉంటుంది, మన టీం తరపు నుంచి బ్యూటీకి వెళ్ళి వచ్చి కంప్లీట్గా ఉన్నారు అనే ఒక థాట్ మనకు ఉంటుంది. రమేష్ సార్ ఆల్రెడీ చెప్పారు ఒకసారి, మన టీం నుంచి కూడా బ్యూటీ ప్రాపర్గా హ్యాండిల్ చేసే వాళ్ళు కావాలని. సో ట్రై చేయండి ప్లీజ్. సో ఇది మన కంపెనీకి సంబంధించి ఇయర్ బై ఇయర్ గ్రోతింగ్ అవుతుంది చూడండి, టర్న్ అవర్స్ అనేవి. దీంట్లో 2018 వరకే ఉంది, 18-19. సో 2021 చూడండి, హెర్బల్ లైఫ్, ఆంబే ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి డౌన్లో. వెస్టేజ్ 2021 వెస్టేజ్ టాప్లో ఉంది. సో ఇప్పుడు కూడా మనలో టాప్లో ఉన్నాం. రీసెంట్ మన 2022-23 రీసెంట్గా చూడండి, కంపెనీ టోటల్ అసెట్స్, కంపెనీకి ఓన్ ఆస్తులు. మన వాళ్ళు తెగ ఫీల్ అవుతారుగా, కంపెనీలో ఉంటాయా పోతాయి అని. కొంతమంది ఇది బయట వ్యక్తులు మనకు ప్లాన్ చెప్పినప్పుడు అడుగుతూ ఉంటారు కదా, బాబు కంపెనీకి 422 కోట్ల సొంత ఆస్తులు ఉన్నాయి ఇండియాలో. సొంత ఆస్తులు 422 కోట్లు అంటే బిల్డింగ్స్ కావచ్చు, ఆఫీసెస్ కావచ్చు, ప్లాంట్స్ కావచ్చు, అంటే ఐ మీన్ ప్రొడక్షన్ యూనిట్స్ కావచ్చు, ఏవైనా ఓన్ అసెట్స్ అట్లా. సో రెవెన్యూ వచ్చేసి ఎంత గెయిన్ అయింది అంటే 1660 కోట్ల రెవెన్యూ జరిగింది. సో ఇట్లా దీని గురించి ఇది ఖచ్చితంగా చూపించగలగాలి మనం, మన కంపెనీ గురించి వాడు అడిగినప్పుడు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఇది. సో మన ఫ్యూచర్ విజనరీ గౌతమ్ బాలి గారు చెప్పారు కదా ఆల్రెడీ. చూడండి ఒకసారి, 1 lakh కార్ ఓనర్స్ అవ్వాలని 2025 కల్లా ఆయన మెయిన్ థాట్. సో ఆ రెవెన్యూ అనేది 20,000 కోట్లకి జరగాలి మన కంపెనీ తరపు నుంచి. కేవలం మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించి 50% ఎబో షేర్ మనదే ఉండాలి అనే ఒక థాట్. అంటే ఇండియాలో టాప్లో మనమే ఉండాలి, రెవెన్యూ అనేది 20,000 కోట్లు జరగాలి. సో మోర్ దెన్ 10 crores డిస్ట్రిబ్యూటర్స్ అనేవి 10 కోట్ల మంది దాటాలి. ప్రెజెన్స్ ఆఫ్ 50 కంట్రీస్, 50 కంట్రీస్కి మనం రీచ్ అవ్వాలి. మన బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ జరగాలి 50 దేశాలకి. ఇప్పుడు ప్రజెంట్ మనకి 7 or 8 కంట్రీస్కి ఉంది. సో అక్కడి నుంచి హ్యూజ్గా జరగాలనే ఉద్దేశం 50 దేశాలకి. సో మోర్ దాన్ 10,000 లగ్జరీ కార్స్, 10,000 ఐ మీన్ ఆ 1,00,000 కార్లలో 10,000 లగ్జరీ కార్స్ అంటే 1 crore ఎబో, BMW, బెంజ్, ఆడి. సో ఇలాంటి కార్లు ఓనర్స్ అవ్వాలి. సో ఇది మన గౌతమ్ బాలి గారి ఫ్యూచర్ థింకింగ్. సో చూడండి, వెస్టీజ్ ఎయిమ్ టు బీ one of the largest global direct selling company in the world. సో ప్రపంచంలో లార్జెస్ట్ గ్లోబల్ సెల్లింగ్ కంపెనీస్లో మనది ఒకటి అవ్వాలి, వన్ ఆఫ్ లార్జెస్ట్ గ్లోబల్. చూసారా, ఇక్కడ మనం ఒక్కళ్ళమే అవ్వాలని లేదు. చూడండి, ఇది చాలా డెప్త్లో తెలిసింది. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. సో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఉండొచ్చు, అందులో నాది మన వెస్టేజ్ కూడా ఉండాలి. లార్జెస్ట్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్లో గ్లోబల్లో మన వెస్టేజ్ కూడా ఒకటై ఉండాలి. సో మనం ఒక్కళ్ళే ఉండాలనుకోవట్లేదు. ఇక్కడ ఆయన ఆలోచన విధానం కూడా అక్కడే అర్థమవుతుంది. సో మనం ఒక్కళ్ళమే ఉండాలనుకోవట్లే, మనం కూడా ఉండాలి ఆ టాప్లో. అంటే వాళ్ళు ఆల్రెడీ ఉంటే ఉండొచ్చు, వాళ్ళని కిందకి తొక్కి మనం ఎక్కాలనుకోవట్లేదు, వాళ్ళతో పాటు మనం కూడా ఉండాలి అనే ఒక థింకింగ్. సో ఎంత అడ్వాన్స్డ్ లెవెల్ థింకింగ్ అంటే గౌతమ్ బాలి గారిది. సో ఆయన గురించి మీకు ప్రాపర్గా తెలుసుకోగలిగితే అంత మైండ్ అనేది అసలు ఎలా, అంత స్ట్రక్చర్ అనేది ఎలా వచ్చింది, కంపెనీ
డిజైనింగ్ ఎలా చేయగలిగారు చూడండి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ అవకాశం ఇచ్చిన నాకు థ్యాంక్ యూ అండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా ఫర్దర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ కావాలి, మాకు బిజినెస్ చేయాలని ఉంది, లేకపోతే టీమ్ సపోర్ట్ కావాలి, ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ప్రొవైడ్ చేస్తాను, కాల్ చేయండి. మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఎల్లప్పుడూ అందించడానికి మేము సహాయంగా ఉంటాము. థ్యాంక్ యూ ఆల్.